కాపాడి 36 వారములు కాపాడి 37వ వారంలో 259 దినం మా ముందు ఇంకా 107 రోజులు ఉంటారు. ప్రతిరోజు కూడా పరలోకం నుంచి బహుమానంగా మాకు ఎన్నో బహుమతులు ఇస్తున్నాం. ఎఫెసీయులు 1:3, యాకోబు 1:15. ప్రతి శ్రేష్టమైన ఏవి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈ దినం మమ్మల్ని నూతన శుభోదయం ఉదయకాలం మందిరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనములు. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారంలో నాకు ఇష్టం. ఆరాధనంతటిలో సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు యేసు వారి దివ్య శక్తి గల నామంలో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఈ ఉదయకాల ఆరాధన గురించి ఉన్నదని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఏ వామ్ వెల్కమ్ టు దిస్ Lone Star Telugu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో మీ అందరికీ శుభములు సమాధానం కలుగును గాక. ప్రభువును వెక్కిరే ప్రియులారా, మనము ప్రపంచ పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు మనం చదువుకున్న లేఖనము ద్వారా ప్రపంచ అంతము ప్రారంభమైనట్టు మనకు లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా యుద్ధాలను చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా యేసు ప్రభువు వారు ముందే చెప్పారు. శిష్యులు మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవాలయాన్ని గురించి ప్రభా ఎంత అందమైనటువంటి కట్టడం ఇది అంటే, ప్రభా నాడు రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుందని అన్నాడు. వారికి అర్థం కాలేదు. వారు అడిగింది ఒకటి, ఆయన చెప్పింది ఒకటి. బైబిల్ ఈజ్ ద ఫుల్ ఆఫ్ ప్రాఫెసీస్. బైబిలు ఎన్నో అద్భుతమైన ప్రవచనాల గ్రంథం. ఈరోజు మనం ఒక పోటీ పరీక్షకు సిద్ధపడాలంటే ఒకసారి ఫెయిల్ అయితే మరలా అటెంప్ట్ చేస్తాం. కానీ ప్రకటన గ్రంథం అనగానే పాస్టర్ గారు ప్రకటన గ్రంథం అర్థమైతే లేదండి. ఎందుకు అర్థం కాదు? నేను కూడా మీలాంటి మనిషినే కదా. నేను కూడా ఎక్కడ ఏం రాసుకోను. బైబిల్కి వివరణ బైబిలే, బైబిల్కి వ్యాఖ్యానము బైబిలే. 100% అదే. ఎక్స్ట్రా రీసోర్సెస్ అనేవి కేవలం కొన్ని మాత్రమే. సో ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని అనుసరించి నేను ఒక పాట, ఒక భక్తుడు ఆయన రాకడను గురించి రాశాడు. నేను పల్లవి ఒక 2 లేక 3 చరణాలు పాడతాను. చిన్నగానే ఉంది. రాజులకు రాజువై లయమున రావా, రాజ్యమేళను ఈ ధరలోకి మరలా రావా, నీ కొరకై వేచి ఉంటిమి. చీకటి కమ్మును సూర్యుని, కాంతిని ఇయ్యడు చంద్రుడు. ఆకాశం నందలి శక్తులన్నీ కదలను, లెక్కలేని చుక్కలు చక్కలై చదురు. రాజులకు రాజువై లయమున రావా, రాజ్యమేళను ఈ ధరలోకి మరలా రావా, నీ కొరకై వేచి ఉంటిమి, నీ కొరకై వేచి ఉంటిమి. చీకటి కమ్మును సూర్యుని, కాంతిని ఇయ్యడు చంద్రుడు. చీకటి కమ్మును సూర్యుని, కాంతిని ఇయ్యడు చంద్రుడు. ఆకాశము నందలి శక్తులన్నీ కదులును, లెక్కలేని చుక్కలు చక్కలై చెదరును. ఆకాశము నందలి శక్తులన్నీ కదులును, లెక్కలేని చుక్కలు చక్కలై చెదరును. రాజులకు రాజువై లయమున రావా, రాజ్యమేళను ఈ ధరలోకి మరలా రావా, కొరకై వేచి ఉంటిమి, నీ కొరకై వేచి ఉంటిమి. దూతలు పూలను
దివి కంతము జీవితముల కంతము రెండు గుంపులవుదురు ఏదో రాజులకు రాజువై లయమున రావా రాజవేలను కలలోకి మరలా నీ కొరకై వేచి ఉంటినే నీ కొరకై వేచి ఉంటినే కాలము వ్యర్థము చేయక బుద్ధి లేని కన్యకలతో చేరగా కాలము వ్యర్థము చేయక బుద్ధి లేని కన్యకలతో చేరగా తరుణముండగాని మీరు త్వరపడగా రండి నిర్లక్ష్యము చేయక రక్షణను తండ్రి తరుణముండగాని మీరు త్వరపడగా రండి నిర్లక్ష్యము చేయక రక్షణను తండ్రి రాజులకు రాజువై లయమున రావా రాజవేలను నీ కొరకై వేచి ఉంటినే నీ కొరకై వేచి ఉంటినే. సో ఇది ఒక భక్తుడు డేవిడ్ ఈశ్వర్లాల్ అనే ఒక భక్తుడు రాశాడు. చదువుకున్న లేఖన భాగము మరి ఇంతకుముందు నేను 11వ అధ్యాయంపై ప్రసంగించాను. 2 సాక్షులు, తర్వాత 3.5 సంవత్సరాల శ్రమ. అక్కడ స్పష్టంగా ఉన్నది, మనకు రహస్యమేం కాదు బైబిల్. తర్వాత పాస్టర్ గారు దాచుకోవడానికి అంటూ ఏం లేదు, అన్నీ ఓపెన్గా చెప్పాలి. పౌలు గారు అన్నాడు కదా, దేవుని యొక్క సంకల్పం మీకు అంతా కూడా బయలుపరిచారు. సో 3.5 సంవత్సరాల మహాశ్రమ, భయంకరమైనటువంటి శ్రమ. దానికి నేను 11వ అధ్యాయము 12, 13 అధ్యాయంలో నుంచి కొన్ని చూపించాను. 13వ అధ్యాయంలో క్రూర మృగానికి బ్రొక్కడం, ఇవన్నీ నేను డైలీ రాస్తాను అంతే. దానికి పెద్దగా డీప్గా వెళ్ళాల్సిన అవసరమే లేదు. బైబిల్కి వ్యాఖ్యానం బైబిలే. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఎలా సిద్ధపడతారు అని. కారణం ఏంటంటే మీరు చదవండి, నేను చదువుతాను. దీంట్లో రహస్యాలు అంటూ ఏమీ లేని లేవు. చాలామంది అనుకుంటారు అబ్బో ప్రకటన గ్రంథం అంటే అర్థం కానటువంటిది. మీకు అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్తూ ఉంటాను నేను. ఏంటి అని అంటే 42 నెలలంటే ఎన్ని సంవత్సరాలు? 12 మూల 36, 3 సంవత్సరాలు 6 నెలలు, 3.5 సంవత్సరాలు. ఎందుకు అలా మీరు కన్ఫ్యూజ్ అవుతారు? నేనేదో CA చేసినట్టు, మీకేదో లెక్కలు రానట్టు, అంతే కదా. 42 మాసాలు భయంకరమైనటువంటి శ్రమ. తర్వాత ఈ మొట్టమొదటి భాగంలో 3.5 సంవత్సరాల శ్రమ గడిచిన తర్వాత 3.5 సంవత్సరాలు మహాయుద్ధము, అదే హర్మగిద్దోను. ప్రపంచ దేశాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది టైటిల్? 3వ ప్రపంచ యుద్ధానికి అడుగులో ఉన్నాము. ఎంత దూరంలో ఉన్నామట చూస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత 7 పాత్రల రూపంలో భూమి మీద కుమరించబడ్డది. మనకు 7 సంఘాలు, తర్వాత 7 బూరలు, 7 పాత్రలు, 7 దేవదూతలు, 7 మంది. ఇవన్నీ మనం చదివితే కదా. నేను ఏ ప్రసంగం రాసుకొని అంతే ఇట్లా కళ్ళు మూసుకొని చెప్పేస్తా. కారణం ఏంటి? రెగ్యులర్ బైబిల్ రీడింగ్ విల్ హెల్ప్ us లాట్. క్రమబద్ధమైన బైబిల్ పఠనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఇటు అటు చూడకుండా. ప్రభువు మార్తతో అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల చేత విచారం కలిగి ఉన్నావు. అవసరమైంది చెప్పండి, అవసరమైంది ఒకటే. మన దైవ గ్రంథం మనం పఠించకుండా ఎన్ని చేసినప్పటికీ కూడా మనకు దేవుడు మనం మెచ్చుకోడు. కాబట్టి ఈ దినం మనం చదివినటువంటి ఆ లేఖన భాగంలోని కొన్ని సత్యములను మనం గ్రహిస్తాం. 16వ
అధ్యాయం. Unfold your Bibles with me to the book of Revelation chapter 16. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయమునకు మీ గ్రంథములను త్రిప్పి ఉంచవాలని కోరుతూ ఉన్నాను. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా, మనం ఒకసారి 15వ అధ్యాయంలోని 7వ వచనాన్ని చూసాం. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు. ప్రపంచంలో మీరు గమనిస్తే ఏ మత గ్రంథంలో ప్రపంచ ఆరంభముతో పాటు అంతము రాయబడి ఉండలేదు. కేవలం ఒకే ఒక గ్రంథము ప్రపంచ అంతాన్ని సూచిస్తున్నది స్పష్టంగా. మొదటి 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమ, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు హర్మగిద్దోను యుద్ధము, భయంకరమైనటువంటి యుద్ధము. 1,00,000 మందిని అపవాది ప్రోగు చేసుకొని యెరూషలేం పైకి దండెత్తి దాడి చేయడానికి వస్తే రక్తం అంతా ఎలా తెలుసా? గుర్రము నిలబడితే కళ్ళెం ఎంత హైట్ ఉంటుందో ఆ రక్తం అంట అంత ఏరులైపోతుందంట, అంత ఎత్తంట. అలాంటి భయంకరమైనటువంటి యుద్ధము, హర్మగిద్దోను యుద్ధం. ఇదే 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అది 3.5 సంవత్సరాల యుద్ధం అంట. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఎంతకాలం నుంచి యుద్ధం జరుగుతున్నది? దాదాపుగా 2.5 సంవత్సరాలు అయింది. ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 25కు స్టార్ట్ అయింది. 23, 24 ఫిబ్రవరి 25కి 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు దాదాపుగా 9వ మాసము, అది 2వ నెల, 2 సంవత్సరాల 7 మాసాలు అవుతుంది. ఈ యుద్ధం కూడా 3.5 సంవత్సరాల యుద్ధము జరుగుతుందంట. ఈ మహాశ్రమల కాలంలో దేవుని సంఘం ఎత్తబడుతూ ఉన్నది. కింద భూమి మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ శ్రమలు. ఎవరైతే ఆ క్రూర మృగానికి, దుష్ట మృగానికి మ్రొక్కుతూ ఉన్నారో, ప్రభువైన యేసు తమ స్వంత రక్షకునిగా అంగీకరించారో, ఆ పాట పాడడానికి గల కారణం అందుకే. అనేక మంది ఇంకా సిద్ధపడలేదు. కొంతమంది ఫస్ట్ సర్వీస్కి వెళ్తారు, కొంతమంది సెకండ్ సర్వీస్కి వెళ్తారు, కొంతమంది థర్డ్ సర్వీస్కి వస్తారు, కొంతమంది సాయంకాలం ఆంగ్ల ఆరాధనకు వెళ్తారు, ఇంకా యునైటెడ్ సర్వీస్కి వెళ్తారు. కానీ రక్షణ మాత్రం లేదు. బైబిల్ సెలవిస్తున్నది, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రకటన 1:7. హియర్ లుక్ ఎట్ మీ, హి ఈస్ కమింగ్ విత్ క్లౌడ్స్. ఆయన మేఘారుడై వచ్చున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారందరూ కూడా ఆయన చూస్తారు. భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె. ఈ దేవుని ఉగ్రత అనే 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు బైబిల్లో మనకు 10 తెగుళ్ళను చూస్తాం. మనం ఐగుప్తులో 10 తెగుళ్ళను చూస్తాం. మొట్టమొదటి తెగులు ఏంటి? నీరు రక్తముగా మార్చబడడం. 2వ తెగులు ఏంటి? కప్పలు. 3వ తెగులు ఏంటి? ధూళిని కొడితే మొత్తం మెండలి పేరు. 4వ తెగులు ఏంటి? ఈగలు. 5వ తెగులు ఏంటి? మొత్తం భయంకరమైనటువంటి పశువులు, జంతువుల పైన ఒక తెగులు అన్ని చనిపోతాయి. 6వ తెగులు ఏంటి? 6వ తెగులు ఏంటి అని అంటే మొత్తము మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ పొక్కులు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఎలా అయితే రాయబడ్డదో, తల మొదలుకొని అరికాలు వరకు ఆయన మొత్తం పొక్కులు. కాబట్టి ఏం చేశాడన్నా? చిల్లపెంకు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. అలాంటి 6వ తెగులుతో భయంకరమైనటువంటి మానవులకు శ్రమ. మనకు 5 డిగ్రీలు ఎండ పెరిగితేనే మనకు ఎంతో వేడి. అలాంటిది సూర్యునికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో ఈ 40 డిగ్రీలు ఉన్నటువంటి ఎండ కాస్త 100 డిగ్రీలు అయిపోతుంది. ప్రజలు మాడి మసిపోతారు. ఇదే ప్రకటన 16వ అధ్యాయంలో రాయబడినది. సూర్యుడికి దేవుడు అలాంటి అధికారం ఇచ్చాడు. అది ఎందుకయ్యా ఈ భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత అంటే పాపాన్ని బట్టి మొట్టమొదటి. 2వది ఏంటి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధులను, ప్రవక్తలను అనేక మంది చంపేశారు. కాబట్టి వారి రక్తం అంట మొరపెడుతూ ఉన్నదంట బలిపీఠం క్రింది నుంచి. చూడండి, ప్రకటన 6వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన 6వ అధ్యాయంలో మనం
మనం చూసాం. 9వ వచనం చూసాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు ఏమంటున్నారు? నాథా, సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులను ప్రత్యండన చేయగయు అని బిగ్గరగా కేకలు వేసి 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడి. 6 తెగుళ్ళు చూశాం. 7వ తెగులు ఏంటి చెప్పండి? 10 తెగులు మనకు గుర్తే లేవు కదా. పోనీ 10వ తెగులు ఏంటి? ఐగుప్తులోని పశువులు బదులు చెరసాల్లో ఉన్న ప్రతి జ్యేష్ఠ సంతానం అంతా కూడా, అది కేవలం ఐగుప్తు దేశం వరకే. కానీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు రాలేంటున్నాయి. మిడతలు వచ్చినప్పుడల్లా కూడా పంట తినేస్తూ ఉన్నవి. అది 8వ తెగులు. అది 9వ తెగులు చీకటి. తర్వాత ఈగల గుంపు, అనేకమైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూడండి, పరిశుద్ధుల రక్తము అక్కడ మొరపెడుతూ ఉన్నదంట. దాన్ని బట్టి దేవుడు భూమి మీదికి మహా ఉగ్రత పాత్రలను కుమ్మరిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 7 పాత్రలు, 7 బౌల్స్ అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. భూమి మీద కుమ్మరించమని ఆలయంలో ఉండే ఒక గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా ఎవరు విన్నారు? ఈ విషయాలన్నీ కూడా మనకు ఎవరు చెప్తూ ఉన్నారు? అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో మనకు పరవాసిగా ఉండి ఈ విషయాలను కూడా మనకు తెలుపుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఏకైక మత గ్రంథము ఏంటి అని అంటే ప్రపంచ భవిష్యత్తును ఉద్దేశించి రాసింది. ప్రభువు రానైన విషయాలు ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో చూస్తే యోహాను అన్నాడు, అయ్యో ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఈ ముద్రలను విప్పగలవాడు ఎవడు అని అంటే అక్కడ ఒక దేవదూత అంటాడు, ఎందుకైనా నీ వేచేది? యూదా గోత్రపు సింహము, దావీదు వేరు చిగురైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు అని 5వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో అక్కడ ఆయన యోగ్యుడు, సమర్థుడు అనే మాట కూడా అక్కడ రాయబడ్డది. 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రగల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయ వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టింది. ఎవరైతే ప్రభువైన యేసు ఇంత కలిగినప్పటికీ కూడా, ఇన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా వారు మారుమనసు పొందే వారు కారట. అక్కడ రాయబడ్డది 16వ అధ్యాయం. దేవుణ్ణి దూషిస్తారట, సూర్యునిపైనే మట్టి పోస్తారట. అక్కడ రాయబడ్డది చూడండి, అక్కడ రాయబడ్డది చూడండి. 11వ వచనం చూడండి. తమ కలిగిన వేదనలను బట్టి, పుణ్యం బట్టి పరలోకమందున్న దేవుని దూషించింది కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు. దేవుడు ఎంత పేతురు రాసిన 2వ పత్రిక 3:9, అపోస్తలుల కార్యం 17:30లో ఏమని రాయబడ్డది? ఒకప్పుడైతే దేవుడు అంతటా, ఒకప్పుడు దేవుడు చూసినట్టున్నాడు ఆ అజ్ఞాన కాలం. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. 17:30 రాయబడ్డది. ఇంకా పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో ఏమని రాయబడ్డది? The Lord is long suffering that all should come to repentance. అందరూ మారు మనసు పొందవాలని ఆయన ఎలా ఉన్నాడట? దీర్ఘ శాంతంతో ఉన్నాడట. ప్రియ సహోదరుడా, నువ్వు 5 సర్వీసులకు అటెండ్ కావచ్చు, ఇంకా నువ్వు డౌనీ హాల్కి వెళ్ళవచ్చు, ప్యాసివ్గా వెనక కూర్చొని చందా వేసి వాక్యం విని రావచ్చు. కానీ రక్షించబడకపోతే ఒకానొక దినము నేను పాడాను కదా 311వ పాట, అక్కడ 2 గుంపులు అవుతారట. అక్కడ రాయబడ్డది, ఏమని రాయబడ్డది? ఇది ఏ దివి కంతము, జీవితముల కంతము, 2 గుంపులవుదురు, ఏ గుంపున నొందుము. ఎక్కడుంటావు? కొంతమంది అయితే చర్చికి దేనికి వస్తారంటే ప్రశాంతంగా నిద్ర వస్తుందండి,
ఇంట్లో సరిగా నిద్ర రాదు, పిల్లలు టీవీ పెట్టుకుంటారు, ఫోన్ చూస్తారు, చర్చి దగ్గరికి వెళ్ళి మంచిగా 3వ సర్వీస్లో 12 నుంచి 1:30 వరకు చక్కగా కొనికేసుకొని వెళ్ళిపోవచ్చు, లేచి ఆవరించి కానుక సమర్పించి వెళ్ళిపోవచ్చు. అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రభు వచ్చినప్పుడు సంఘ సిద్ధపాటు ఏది? సో ఆ మొట్టమొదటి పాత్ర కుమ్మరించినప్పుడు భూమి మీద, సముద్రంలో, ఇంకా నదులలో, ప్రతి చోట సూర్యునికి, చంద్రునికి, ఆకాశ అన్నిటికీ కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ వారం మనకు అన్ని కూడా వీలు కాదు కాబట్టి వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకుంటాం. 3వ వచనం చూడండి. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా ఏమైందట? సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ. ఇది ఎంతో దూరం లేదు. ఇప్పుడు ఈ మధ్యలో చైనా, ఫిలిప్పైన్స్, వియత్నాం, హాంకాంగ్లో ఒక తుఫాన్ వచ్చింది. టైఫూన్ అంట దాని పేరు. గంటకు 300 కిలోమీటర్ల వేగం అంట. ఒకవేళ మనకు వస్తే మాత్రం కష్టంగా చర్చ అయితే పడిపోతుంది 100%. ఎందుకంటే ఆ గాలి లోపలికి వచ్చినప్పుడు ఇట్లా లేక్ వదిలిపెడుతుంది, అంతే కుప్పకూలిపోతుంది. దాదాపుగా 80,000 కోట్ల నష్టం కలిగిందట. మనుషులైతే గాలిలో ఎగురుతున్నారు, పెద్ద పెద్ద కంటైనర్లు కింద పడిపోతున్నాయి. అవి అక్కడ కాదు, ఇక్కడ కూడా నేను చూశాను. పెద్ద పెద్ద కంటైనర్లు వైజాగ్ దగ్గర ఈ తుఫానుకు రకరకాల హుద్హుద్ తుఫాన్, వీటన్నిటి కూడా మనం చూసాం. పెద్ద పెద్ద కంటైనర్లే టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి కింద పడిపోయాయి. అలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆ పాత్ర, 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా ఆ నీళ్ళన్నీ కూడా ఏమైపోయాయట? రక్తమైపోయాయట. మనం ఐగుప్తులో మొట్టమొదటి తెగులు ఏంటంటే నీరు రక్తంగా మార్చబడ్డది. కాబట్టి వారు నీళ్లు తాగలేకపోయారు. అయితే పరిశుద్ధుల రక్తం వారు చిందించినందుకు ఆ రక్తాన్ని వారు తాగాల్సి వస్తుందట. అక్కడ రాయబడ్డది ఏంటి అంటే, రక్తము దేహమునకు ప్రాణము అని లేవియకాండం 17:11 రాయబడ్డది. కాబట్టి వారు రక్తాన్నే త్రాగుతూ ఉన్నారంట. చూడండి, అక్కడ అన్ని జీవ జంతువులన్నీ చచ్చిపోయినాయి. సముద్రపు ప్రయాణం కూడా మానేశారు. ఇంకా ఓడల్లో వెళ్ళేవారు మొత్తం. ఎందుకంటే అక్కడ మనం చూస్తే ఆ సముద్రపు ఓడలన్నీ కూడా పాడైపోయినట్టు రాయబడ్డది. చూడండి, అక్కడ 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డది. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు. 8వ వచనం. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువల్ల సముద్రంలో 3వ భాగము. ఇక సముద్ర ప్రయాణం ఎక్కడిది? 9వ వచనం చూడండి. సముద్రంలోని ప్రాణం గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము. ఇంకెక్కడిది? ఇంకా ఎక్కడైనా దాచుకుందామంటే కూడా దేవుని ఉగ్రత భూమి మీద కానీ, నీళ్లలో కానీ, నదుల్లో కానీ ప్రతి చోట వస్తున్నది. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, మేము అబ్రహాం సంతానం అని మీరు గర్వపడుతున్నారు, రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించువాడు ఎవడు, మీరు మారు మనసు పొందండి అని చెప్పి ఆయన హెచ్చరించాడు. హెచ్చరిస్తే వారు ఏమన్నారు? మేము అబ్రహాం సంతానమే, మేమెవ్వరము ఎప్పుడు ఎవరికి దాసులు కాలేదు గొప్పగా చెప్పుకున్నారు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, అబ్రహాము, మీ తండ్రి అబ్రహాము నా మాట విన్నాడు, కానీ మీరు వినట్లేదే. యేసు ప్రభు వారు చెప్పాడు అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్రపంచ అంతానికి సూచన. ఇక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయం చదువుకోండి. క్రూర మృగానికి మొక్కేవారందరికీ కూడా మహాశ్రమ అక్కడ. తర్వాత అదే ఆ బీస్ట్ అని ఆంగ్లంలో అంటారు. తర్వాత వారు ఒక ముద్ర వేయించుకుంటారు. ముద్ర వేయించుకున్నటువంటి వారందరికీ శ్రమ. ముద్ర వేయించుకోకపోతే కూడా లావాదేవీలు జరగబడ్డ అంత్య దినాలు, అది కూడా రాయబడింది. దాని సంఖ్య 666 అని 13వ అధ్యాయం చివరిలో రాయబడింది. ఇప్పుడు సమయం లేదు మనకు. ఇంకా మనము చదువుకున్న లేఖన భాగానికి న్యాయం చేసి ముందుకు వెళ్దాం. 4వ వచనం.
మూడవ దూత తన పాత్రను నదులలోను జలధారల్లోను కుమ్మరింపగా అవి ఏమయ్యాయట? రక్తమయ్యాయట. చాలా మంది బైబిల్ తెలియక, కొంతమంది నిజంగా ఎంత విచారకరం అంటే బైబిల్ గ్రంథాన్ని చదవరు కానీ ఏదో విజయవాడలో వరద వచ్చిందంటే ఏదో ఒక విగ్రహం ముక్కుల్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఆ చెవుల్లో నుంచి నీళ్ళు వస్తాయి, అదే ప్రపంచ అంతం అని చెప్పి రకరకాలుగా చెప్తా ఉంటారు. మొట్టమొదటిసారి దేవుడు జలప్రలయంతో భూమిని నాశనం చేస్తే ఇప్పుడు జలప్రలయం కాదు, ఇప్పుడు అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నదట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పంచభూతాలన్నీ కూడా లయమైపోతుందట. అక్కడ రాయబడే స్పష్టంగా లేఖనాల వివరణ లేఖనాలే, కొన్నిసార్లు వ్యాఖ్యానం కూడా చదవాల్సిన అవసరం లేదు. చూడండి, మనము ఉన్న సమయంలో ఆ 7 వచనాలకు మనం న్యాయం చేశాం. 5వ వచనం చూడండి. అప్పుడు ఆ వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము. చూసారా? ఆ 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చూసాము. నాథా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చగై ఉంటావు అని బలిపీఠం కింద నుంచి ఒక స్వరం వారు విన్నారట. చదువుకున్నటువంటి లేఖన భాగం అది. ఇక్కడ కూడా జలములలో ఉన్న ఒక దేవదూత, సహోదరుడు దేవతను చదివాడు. పాపం దేవత కాదు, దేవదూత. బైబిల్ జాగ్రత్తగా చదవాలి. దేవత ఎక్కడిది? ఐగుప్తు దేవతలన్నిటికీ కూడా దేవుడు తీర్పు తీర్చాడు. 12 2వ కాండం. సో దేవుడు ఒక్కడే. సో అక్కడ రాయబడినటువంటి మాట, ఆ దేవదూత అంటున్నాడు, అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా. నిజమే కదా? యేసుప్రభు అన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం భూమి మీద పరలోకంలో ఇవ్వబడినది. ఆల్ ది అథారిటీ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు మీ, గివెన్ unto me on the earth and in heaven. యోహాను సువార్తలోని ఒక మాట 5:27లో చూసాం. యేసుప్రభు ఏం చెప్పాడు? యోహాను సువార్తలోని 5వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూసాం. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి, ఈ జడ్జిమెంట్ యేసుప్రభు వారే తీరుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, తండ్రి వల్ల సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. పరలోకంలో కూడా ఆయనే చూస్తాము, దేవాలయం లేదు. కాబట్టి ఇక్కడ అతను అంటున్నాడు. ఇంకా మనకు అనేక చోట్ల చూస్తే 15వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట, ఒక దేవదూత ఇలా చెప్తున్నాడు. చూడండి 3వ వచనంలో వారు ఏమంటున్నాడు? ప్రభా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు, అంటే జనములకు అని పాఠాంతరము. రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? గొర్రె పిల్ల ఉగ్రత నుండి తప్పించుకోవాలని అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరి దినాల్లో వారి వెండి, వారి బంగారం అంతా కూడా నశించి పడేస్తారట. ఈరోజు బంగారం ఉన్నంత డిమాండ్ చూస్తున్నాం, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. 16వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. చూడండి 6వ వచనం. దీనికి వారు పాత్రుల ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము, for the wages of sin is death, गुनाह की मजदूरी मौत है. మరణాన్ని తప్పించుకునే మానవుడు ఎవడు లేడు. ఆ మరణాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గము యేసుప్రభు వారే. అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతాంగమయ. దేవా, మేము అసత్యంలో ఉన్నాము, సత్యంలో నడిపించు. మరణంలో ఉన్నాము, జీవంలో నడిపించు. చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించు. ఎవరు నడిపిస్తారయ్యా అంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆ శక్తి కలిగినటువంటి వాడు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు చీకట్లో నిలిచి ఉండకున్నట్లు ఈ లోకానికి నేను జీవపు వెలుగుగా వచ్చి ఉన్నానని చెప్పాడు యోహాను సువార్త 8:12. సో వారు అంటున్నారు, ఏమంటున్నారంటే దీనికి వారు పాత్రులే.
నీవు ఇలాను తీర్పు తీర్చిది కనుక నీవు న్యాయవంతుడవని జనముల దేవదూత చెప్పగా కోట్ల మంది దేవదూతలు ఆయనకు, ఎంత మంది అంటే వారి సంఖ్య చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఒక పని దేవుడు అప్పచెప్పాడు. మనం లూకా సువార్తలో చూసాం, అయ్యా నేను దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదూతను, గబ్రియల్ నా పేరు అని చెప్పాడు. నేను దేవుడి దగ్గర ఉంటాను, ఆయన సమాచారం మాత్రం నీకు చెప్తాను అంతే. ఒక్కొక్కరికి ఒక అధికారం దేవుడు ఇచ్చాడు. 7వ వచనం చదివి మనం ముగించుకుందాం. అందుకు అవును ప్రభా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉండవని బలిపీఠము చెప్పుట. బలిపీఠం కూడా మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు ఆయన చనిపోవడానికంటే ముందుగా ఆయన చెప్పాడు, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, దీన్ని తీసుకొని తినండి, ఇది మీ కొరకు కార్చబడిన నా రక్తము, దీన్ని త్రాగండి అన్నాడు. సో ఒకవేళ మనం రక్షించబడితే ఆయన పాత్రలోని త్రాగుతాము, రక్షించబడకపోతే దేవుని ఉగ్రత పాత్రలు మన మీద కుమ్మరించబడతాయి. దేవుని వాక్యంలో చూసాం. వచ్చే వారము మిగతా ఇప్పటి వరకు 7 వచనాలు చూసాము. ఈ వాక్యం చదివి మనము ముగిస్తాం. 17వ వచనం చూడండి ఒకసారి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చింది. ఈ 7వ ఆ పాత్ర ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో దాంతో ఈ మహాశ్రమల కాలము ముగుస్తూ ఉన్నది. మీరు వచ్చే వారము ఈ మిగతా 8 వచనాల నుండి వీలైతే ఈ వాక్యభాగం అంతా కూడా చదువుకొని రండి. ఒకవేళ ఏదైనా సెప్టెంబర్ మాసము చివరి ఆదివారంలో ఏదైనా స్పెషల్ డే ఉంటే తప్ప దీన్ని మనం కంటిన్యూ చేస్తాము. 21 వచనాలు ఉన్నవి. ఆ వచనాలను చదువుకొని రండి. ప్రభు రక్షణ సమీపంగా ఉన్నది. అనుకూల సమయమందు ఆయన నీ మొర ఆలకించాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. రక్షణ కోరుకున్న వారికి రక్షణ సమీపంగా ఉన్నది. 12వ కీర్తనలో రాయబడ్డది. తరలి వచ్చండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలము, మధ్యాహ్న కాలం, ఇదిగోనైనా ప్రపంచ ఆరంభము రాయబడినది గ్రంథంలో, ప్రపంచ అంతం కూడా రాయబడినది. ఈ లోకమంతా కూడా, ఈ లోక కృత్యములన్నీ కూడా ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. అవును ప్రభా, లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనా ప్రేమింపకుడు ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కానే కావు. నీ రాకడ సమీపమై ఉంటున్నది. మేమంతా సిద్ధపాటు కలిగి మెలగువతో ఉండుటకు సంఘమును మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.